హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 3 వెబ్సైట్ అనేది యూజ్ చేసుకొని మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ నుంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం ఆపండి ఇక, ఓకేనా? ఇంతవరకు కూడా ఇలాంటి వీడియో అయితే ఎవరైతే యూట్యూబ్లో చెప్పి ఉండరు నాకు తెలిసి. ఈ 3 వెబ్సైట్ వాడుకుంటేనే మీ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది, లేకుంటే మీ వీడియోస్ అనేవి వైరల్ అయితే కావన్నమాట. కాబట్టి యూట్యూబ్లో వీడియో అనేది ఎక్కడి నుండి అప్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన దగ్గర నుంచి మీరు యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ వైటీ యాప్ అనేది మీరు ఇక్కడ ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఇలా అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ పైన చూసుకుంటే రైట్ సైడ్లో ఇక్కడ మనకి స్టార్టింగ్లో ప్లస్ సింబల్ కానీ ఇక్కడ మనకి మిడిల్లో గంట సింబల్, ఆ తర్వాత ఇక్కడ మన ఛానల్ లోగో కూడా ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో పైన ప్లస్ సింబల్ ఉంటుంది. ఓకేనా, మీరు ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ రికార్డ్ చేసుకున్న వీడియో అనేది ఇక్కడ మీకు ఉందా లేదా అనేది ఫస్ట్ మీరు ఇక్కడ ఒకసారి అయితే చూసుకొని మీరు ఇక్కడ ఆ వీడియోని మీరు ఇక్కడ చేయండి. నేను ఇక్కడ రికార్డ్ చేసుకున్న వీడియో అయితే ఇక్కడ నేను యూట్యూబ్లో అయితే ఇస్తున్నాను ఫస్ట్. ఓకే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ వీడియో అయితే ఇస్తున్నాను. ఓకేనా, నేను ఇక్కడ ఒక వీడియో అయితే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసినాక నెక్స్ట్ మనకి మళ్ళీ ఇక్కడ ఇలా అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ నుంచి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, అలా చూస్తేనే మీకు ఒక కరెక్ట్ పద్ధతిలో మీరు యూట్యూబ్లో వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మీకే క్లారిటీ అయితే అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే చాలా మంది కూడా టైటిల్ ఇస్తుంటారు, డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఇస్తుంటారు, ఇవన్నీ కూడా వాళ్ళు కరెక్ట్ చేస్తుంటారు, కానీ అయినా కూడా వారి వీడియోస్కి అయితే యూస్ అనేవి రావన్నమాట. ఓకేనా, కాబట్టి మన వీడియోకి మనం టైటిల్ అనేది ఎక్కడి నుండి తీసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మీకు టైటిల్ అనేది ఒకవేళ తెలియకుండా కానీ నో ప్రాబ్లం అండి. ఇప్పుడు నేను చెప్పిన దగ్గర నుంచి మీరు టైటిల్ అనేది కాపీ చేసుకొని మీ వీడియోకి మీరు పేస్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సింపుల్ గా మీ వీడియోస్ కి యూస్ తో పాటు మీకు సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓకేనా, ఇక్కడ మన వీడియో అనేది మనం ఇక్కడ పోస్ట్ అనేది చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం వీడియో అనేది ఇక్కడ మనం ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది కదా. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మన వీడియోకి మనం ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే మనకు వీడియోకి ఇక్కడ మనం టైటిల్ అనేది ఇస్తేనే మనకు ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మనం ఒక వీడియో చేస్తామండి. ఓకేనా, మనం ఒక వీడియో చేస్తాం కాబట్టి దానికి మనం ఏదైనా ఒక నేమ్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. ఓకేనా, దాన్ని ఇక్కడ మనం టైటిల్ అని అంటాం అన్నమాట. కాబట్టి మన వీడియో అనేది దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే మనం వీడియో ఒకటి చేసి టైటిల్ అనేది ఇక్కడ మనం వేరే ఇస్తే బాగోదు కాదు. కాబట్టి ఆ వీడియో అనేది దేనికి సంబంధించిందో, ఓకేనా, మనం చేసే వీడియో అనేది ఏ కంటెంట్ కు సంబంధించిందో ఆ కంటెంట్ కు సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే మన ఛానల్ అనేది కొంచెం జెన్యూన్ గా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన వీడియో కంటెంట్ వచ్చేసరికి ఏంటి, ఇప్పుడు నేను చేసిన వీడియో అనేది ఇక్కడ యూట్యూబ్ లో వీడియో అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది మన కంటెంట్ కాబట్టి ఇక్కడ నేను దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ నేను ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీ వీడియోలో మీరు ఏమన్నా ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలి అని ఒక వీడియో చేశారు అనుకోండి. కాబట్టి మీరు ఇక్కడ దానికి సంబంధించిన టైటిల్ అనేది మీరు ఇక్కడ ఏమని ఇవ్వాలంటే హౌ టు మేక్ ఏ ఫిష్ కర్రీ అని ఇవ్వండి. ఇక్కడ మీరు నేను ఇక్కడ టైటిల్ వచ్చేసి హౌ టు మేక్ ఫిష్ కర్రీ ఇన్ తెలుగు అని ఇస్తున్నా. ఎందుకంటే మన లాంగ్వేజ్ వచ్చేసరికి ఇక్కడ మనకు తెలుగు కాబట్టి నేను ఇక్కడ తెలుగు అని ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మీకు టైటిల్లో మీరు ఇక్కడ లాస్ట్లో 2024 అని ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ 2024 కాబట్టి మీరు ఇక్కడ 2024 అని ఇచ్చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే టైటిల్ వచ్చేసి హౌ టు మేక్ ఫిష్ కర్రీ ఇన్ తెలుగు. ఓకేనా, అంటే మన వీడియోలో మనం ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలన్నది ఇక్కడ మనం చెప్తున్నాం కాబట్టి ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ మనం ఇస్తున్నాం అన్నమాట. ఓకేనా, మీరు కంటెంట్ ఒకటి చేసి ఇక్కడ మీరు టైటిల్ అనేది వేరేలాగా అస్సలు ఇవ్వద్దండి. ఓకేనా, అలా ఇస్తే ఏమవుతుందంటే స్టార్టింగ్లో మనకు యూస్ వస్తాయి, తర్వాత మళ్ళీ యూస్ మొత్తం కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ టైటిల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ మీ వీడియోలో మీరు చేపల పులుసు ఎలా తయారు చేయాలి అని చేస్తున్నారు అనుకోండి. మీరు ఇక్కడ ఏమని ఇవ్వాలంటే సేమ్ మళ్ళీ ఇక్కడ మీరు హౌ టు మేక్ చేపల పులుసు హౌ టు మేక్ చేపల ఈ విధంగా హౌ టు మేక్ చేపల పులుసు ఇన్ తెలుగు 2024 మళ్ళీ. ఓకేనా, సేమ్ ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం టైటిల్ అనేది మనం ఇక్కడ ఇచ్చేదాన్ని బట్టే మన వీడియో అనేది ఎక్కువ రీచ్ వస్తుందండి. ఓకేనా, మీరు ఇక్కడ ఒకటి జాగ్రత్తగా వినండి. మన వీడియోస్ కి టైటిల్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే మన కొత్త ఛానల్ కాబట్టి మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలన్నా, స్టార్టింగ్ లో మనకు ఎక్కువ యూస్ రావాలన్నా, మన ఛానల్ తొందరగా గ్రో అవ్వాలన్నా కూడా ఇక్కడ మనం వీడియోకి టైటిల్ అనేది కంపల్సరీ మనం ఇక్కడ దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ మీ వీడియోలో మీరు ఏమన్నా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి అని చెప్పారనుకోండి, దానికి సంబంధించి మీరు ఇక్కడ టైటిల్ అనేది ఎలా ఇవ్వాలంటే హౌ టు మేక్ ఏ చికెన్ కర్రీ. ఓకేనా, హౌ టు మేక్ చికెన్
కర్రీ ఇన్ తెలుగు 2024 ఓకేనా. సేమ్ ఇక్కడ మీరు టైటిల్ అనేది మళ్ళీ ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ తెలుగు 2024, లేదంటే మీరు ఇక్కడ హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ తెలంగాణ అని కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఆంధ్ర స్టైల్లో చేస్తున్నారా చికెన్ కర్రీ, మన తెలంగాణ స్టైల్లో చేస్తున్నారా అనేది కూడా మీరు ఇక్కడ లాస్ట్లో మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే ఓకేనా. ఈ విధంగా మీరు ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా. ఎందుకంటే చాలా మంది కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు యూట్యూబ్లోకి, కాబట్టి అలాంటి వాళ్ళు కూడా టైటిల్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఒకవేళ వాళ్ళకు టైటిల్ అనేది ఇవ్వడం రాకున్నా కానీ వాళ్ళు టైటిల్ అనేది ఎక్కడి నుండి తీసుకోవాలి. ఒకవేళ మీకు ఈ విధంగా టైటిల్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం వస్తే మాత్రం నో ప్రాబ్లం, కానీ ఒకవేళ మీ వీడియోకి మీకు టైటిల్ అనేది అసలే ఇవ్వడం రాకుంటే మాత్రం మీరు ఇప్పుడు నేను చెప్పిన దగ్గర నుంచి మీరు టైటిల్ అనేది తీసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పేసిన కదా ఫస్ట్. కాబట్టి ఇక్కడ మన వీడియోకి మనం టైటిల్ అనేది ఎక్కడి నుండి తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనం అంతకుముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇక్కడ మనకి విజిబిలిటీ అని కనిపిస్తుంది ఓకేనా. ఇక్కడ మనకి పబ్లిక్ అని కనిపిస్తుంది, మీరు ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు పబ్లిక్ అని, మెంబర్స్ ఓన్లీ అని, అన్లిస్టెడ్ అని, ఇక్కడ మీకు ప్రైవేట్ అని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఓకేనా. ముందు మీరు ఇక్కడ అన్లిస్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకి అప్లోడ్ అని కనిపిస్తుంటది ఓకేనా. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ లో ఇక్కడ మనకి అప్లోడ్ అని కనిపిస్తుంది, మీరు ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మొత్తం కూడా మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఓకే, ఫస్ట్ మీరు ఇక్కడ యూట్యూబ్ అన్నది ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ అన్నది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది ఓకేనా. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే మీ కంటెంట్ ఏంటి అంటే మీకు నేను ఇక్కడ ఇంతకు ముందు చెప్పేసిన కదా, మీరు ఏ వీడియో అయితే మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారో దానికి సంబంధించి టైటిల్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలని చెప్పేసిన కదా. అసలు కంటెంట్ ఏంటి, ఆ వీడియోలో మీరు ఏం చెప్పారో దానికి సంబంధించి ఒక కీవర్డ్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలి అనే వీడియో చేశారు అనుకోండి, కాబట్టి ఇక్కడ మనం సేమ్ అదే ఇవ్వాలి, ఫిష్ కర్రీ ఎలా చేయాలి ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి అంటే మన వీడియోలో మనం ఇక్కడ ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో మనం చెప్తున్నాం, కాబట్టి ఇక్కడ మనం దానికి సంబంధించి ఒక కీవర్డ్ అన్నమాట ఓకేనా. ఆ వీడియోలో కంటెంట్ ఏందో దానికి సంబంధించి మనం ఇక్కడ ఒక కీవర్డ్ అనేది ఇక్కడ మనం ఇవ్వగానే ఇక్కడ మనం చూసుకుంటే దానికి సంబంధించి కొన్ని టైటిల్స్ అనేవి ఇక్కడ మనకు మొత్తం కూడా రావడం అయితే జరిగింది. స్టార్టింగ్ లో వచ్చిన టైటిల్ ని మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఒకటి గమనించండి, ఇవన్నీ కూడా మనం లాస్ట్ లో ఉన్న టైటిల్స్ అనేవి మనం అసలే వాడుకోవద్దు మన వీడియోకి. స్టార్టింగ్ లో ఏ వీడియో టైటిల్ అనేది వచ్చిందో ఫస్ట్ ఇక్కడ మనం అదే వీడియో టైటిల్ అనేది ఇక్కడ మనం కాపీ చేసుకోండి ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు టైటిల్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేయండి. అక్కడ మనం కాపీ చేసుకున్న టైటిల్ అనేది అసలు మనకు అది పర్సెంటేజ్ ఉందా లేదా, అంటే ర్యాంకింగ్ లో ఉందా లేదా, ఆ వీడియో టైటిల్ అనేది మనం అక్కడ తీసుకున్న టైటిల్ అనేది ర్యాంకింగ్ లో ఉందా లేదా అనేది ఫస్ట్ ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ వైట్ యాప్ లో మీరు ఇక్కడ వీడియో కింద టైటిల్ అనేది ఇక్కడ మీరు ఏది పడితే అది అసలు ఇవ్వకండి. ఎందుకంటే ఆ కొన్ని టైటిల్స్ అనేవి ర్యాంకింగ్ లో ఉంటాయి, కొన్ని టైటిల్స్ అనేవి ర్యాంకింగ్ లో ఉండవు అన్నమాట. అంటే ర్యాంకింగ్ అంటే 60%, 70%, 90%, 80% ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఆ 30%, 40%, 20% ఉన్న టైటిల్స్ మనం అసలే వాడకూడదు యూట్యూబ్ లో. అలా వాడితే మనకు యూస్ కూడా సరిగ్గా రావన్నమాట. కాబట్టి అసలు ఇక్కడ మనం ఆ కాపీ చేసుకున్న టైటిల్ అనేది ఎంత ర్యాంకింగ్ లో ఉంది, ఎంత పర్సెంటేజ్ లో ఉంది అనేది ఇక్కడ మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ముందు ఇక్కడ మీరు ఆ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ ట్యూబర్డ్ యాప్ ను మీరు ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా. చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది యాప్ అనేది, మీరు ఇక్కడ ట్యూబర్డ్ యాప్ అనేది మీరు ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఫస్ట్ మీ ఛానల్ మెయిల్ ఐడితో మీరు ఇక్కడ ఫస్ట్ ఈ యాప్ అనేది సైన్ ఇన్ కావాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ మీ మెయిల్ ఐడితో మీరు ఇక్కడ సైన్ ఇన్ అయితే కండి. ఇక్కడ స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది ఓకేనా. మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకు లాస్ట్ లో ఇక్కడ మనకు మెనూ అని కనిపిస్తుంటది ఓకేనా. మీరు ఇక్కడ లాస్ట్ లో మెనూ మీద క్లిక్ చేసుకోండి 3 డాట్స్ మీద. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మన ఛానల్ ఏమన్నది ఇక్కడ మనకైతే రావడం అయితే జరుగుతుంది. శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. దాని కింద చూసుకుంటే ఇక్కడ మనకి ట్యాగ్ అని కనిపిస్తుంటుంది ఓకేనా. మీరు ఇక్కడ ఫస్ట్ ఈ ట్యాగ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనకు ట్యాగ్ అని కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఇందాక అక్కడ యూట్యూబ్ లో మీరు అక్కడ ఒక టైటిల్ అనేది కాపీ చేస్తున్నారు కదా, అదే టైటిల్ అనేది సింపుల్ మళ్ళీ ఇక్కడ మీరు దాన్ని పేస్ట్ అయితే చేసుకోండి. కింద సర్చ్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా. మీరు ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది లో అని, వెరీ లో అని, వెరీ గుడ్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంటది ఓకేనా. ఈ విధంగా మీరు ఇక్కడ ఫస్ట్ టైటిల్ అనేది ఫస్ట్ మీ వీడియో టైటిల్ అనేది ఫస్ట్ ఇక్కడ ర్యాంకింగ్ లో ఉందా లేదా అనేది ఫస్ట్ మీరు ఇక్కడ 1-2 సార్లు మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇవన్నీ పట్టించుకోకుండా నార్మల్ గా కష్టపడి ఒక వీడియో రికార్డ్ చేసి వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేసి దానికి ఏదో ఒక టైటిల్ అనేది ఇస్తుంటారు. అలా ఇస్తే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది తొందరగా గ్రో అవ్వదన్నమాట ఓకేనా. ఫస్ట్ మీరు కూడా ఇక్కడ ఈ విధంగా అయితే చూసుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇక్కడ వేరే టైటిల్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మన కంటెంట్ వచ్చేసరికి ఏంటి యూట్యూబ్ లో వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అన్నది మన కంటెంట్ కాబట్టి ఇక్కడ నేను ఏమని ఇస్తున్నా అంటే హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని ఇస్తున్నా. హౌ టు అప్లోడ్ వీడియోస్
ఆన్ యూట్యూబ్ అని ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇన్ తెలుగు అని కూడా ఇస్తున్నాను. ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కింద నేను సెర్చ్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ నేను సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి చూడండి. ఇక్కడ మనకు మళ్ళీ సెర్చ్ వాల్యూమ్ అని, కాంపిటీషన్ అని, ఇక్కడ మనకి ఓవరాల్ అని, ఇక్కడ మనకి ఓవరాల్ గా ఇక్కడ మనకు గుడ్ అని వచ్చింది. అంటే ఈ టైటిల్ అనేది బాగుంది, ఈ వీడియోకి మీరు టైటిల్ అనేది పెట్టేసుకోండి అని ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఇలా ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ప్రతి టైటిల్ అనేది మీరు ఇక్కడ ఫస్ట్ ఇలా ఇచ్చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే మీ వీడియోకి మీరు అక్కడ టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ గా టైటిల్ అనేది బాగుంది కాబట్టి ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ మీరు ఇక్కడ మొత్తం కూడా కాపీ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ మళ్ళీ వైట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు ఇక్కడ వైట్ యాప్ అనేది ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక మనం అక్కడ ఒక వీడియో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాం కదా, అదే వీడియో అనేది ఇక్కడ మనకు స్టార్టింగ్ లో కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం పైన చూసుకుంటే ఇక్కడ మనకి పెన్ సింబల్ అని, నెక్స్ట్ ఇక్కడ మనకి షేర్ బటన్, ఆ తర్వాత ఇక్కడ మనకి యూట్యూబ్ సింబల్ కూడా కనిపిస్తుంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ టైటిల్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ మొత్తం కూడా తీసేసి మీరు ఇక్కడ కాపీ చేసుకున్న టైటిల్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు ఇక్కడ వీడియోకి టైటిల్ అనేది ఇచ్చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి అంటే దాని కింద ఇక్కడ మనకు నెక్స్ట్ కంపల్సరీ ఇక్కడ మనం వీడియో డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందు మీరు ఇక్కడ టైటిల్ అనేది కాపీ చేసుకోండి ఇక్కడ మీరు పైన. ఓకేనా, కాపీ చేసుకొని ఫస్ట్ ఇక్కడ మీరు వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ ఫస్ట్ దీన్ని టైటిల్ అనేది పేస్ట్ అయితే చేసుకోండి. వీడియోకి డిస్క్రిప్షన్ లో ఇక్కడ మనం రైటింగ్ అనేది ఏ విధంగా చేయాలంటే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని ఇస్తున్నాను. ఇన్ తెలుగు 2024 అని ఇస్తున్నాను. ఎందుకంటే మనం 2024లో యూట్యూబ్లో వీడియో అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి 2024 అని ఇక్కడ మనం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఏమని ఇస్తున్నా అంటే యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అని ఇక్కడ నేను ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నేను ఏమని ఇస్తున్నా అంటే యూట్యూబ్ వీడియో అప్లోడ్ అని ఇస్తున్నా. యూట్యూబ్ వీడియో అప్లోడ్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నేను యూట్యూబ్ వీడియో అప్లోడ్ అని ఇచ్చేసినాను అనమాట. ఈ విధంగా మీరు మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ మీ వీడియోకి సంబంధించి మీరు ఆ కంటెంట్ అంటే మీ వీడియోలో మీరు ఏం చెప్పారో దానికి సంబంధించి డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కానీ ఏంటంటే ఇక్కడ చాలా మందికి డిస్క్రిప్షన్ అంటే ఏం రాయాలని కూడా తెలియదు అన్నమాట. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళ కోసం కూడా మీకు ముందే చెప్పేశాను. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం కూడా వీడియోకి డిస్క్రిప్షన్ దీన్ని కూడా మనం కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అలా చేసుకుంటే కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అన్నమాట. కాబట్టి మనకు వీడియోకి సంబంధించి ఇక్కడ మన వీడియోకి డిస్క్రిప్షన్ మనం ఎక్కడి నుండి కాపీ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఇలా రాసుకుంటూ పోతుంటే మనకు చాలా టైం పడుతుంది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో చాలా రైటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు చాలా టైం పడుతుంది అనమాట. కాబట్టి వీడియోకి మీరు డిస్క్రిప్షన్ ఇప్పుడు నేను చెప్పిన దగ్గర నుంచి మీరు కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. అలా కూడా మీకు ఎక్కువ యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా మీరు ఫస్ట్ మొత్తం కూడా తీసేయండి. ఎందుకంటే మనకు ఇదంతా రాసేసరికి మనకు టైం పడుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేసి మీరు ఇక్కడ ఫస్ట్ సేవ్ అని కనిపిస్తుంది, సేవ్ చేయండి. ఓకేనా, ఫస్ట్ మొత్తం కూడా మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఓకేనా, మనం ఇక్కడ నుంచి వెళ్ళి మన వీడియోకి డిస్క్రిప్షన్ మనం ఇక్కడ కాపీ చేసుకొని మన వీడియోకి పేస్ట్ చేసుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఎందుకంటే చాలా మంది పెద్ద యూట్యూబర్సే వాళ్ళు ఇక్కడ నుండి కాపీ చేసుకొని వాళ్ళ వీడియోకి డిస్క్రిప్షన్ అయితే వాళ్ళు అక్కడ పేస్ట్ అయితే చేసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నా వీడియో కూడా నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకొని సింపుల్ గా నా వీడియోకి అయితే నేను ఇక్కడ పేస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ మీకు వెబ్సైట్ అనేది ఇక్కడ మీకు ఏ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని అంటే మీరు ఇక్కడ మీ వీడియోకి సంబంధించి మీరు ఇక్కడ ఒక కీవర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కీవర్డ్ అంటే ఏం లేదండి, ఆ వీడియోలో మీరు దేని గురించి చెప్పారో దానికి సంబంధించి ఒకే ఒక కీవర్డ్ మీరు ఇక్కడ ఇవ్వండి సరిపోతుంది. ఓకేనా, ఎందుకంటే మనం అక్కడ ఇందాక ఒక టైటిల్ అనేది కాపీ చేసుకున్నాం కదా, అదే టైటిల్ అనేది ఇక్కడ నేను సింపుల్ గా పైన అయితే పేస్ట్ అయితే పేస్ట్ చేసి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఆల్ కంట్రీస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఒకవేళ ఇండియా అని ఇస్తే ఇచ్చేయండి, లేదంటే అలా ఉన్నా పర్లేదు. ఒకవేళ ఇస్తే మాత్రం ఇచ్చేయండి ఇండియా అని. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు చేసి ఇక్కడ మీరు ఇండియా కంట్రీ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసుకోండి. ఇవన్నీ కూడా కాపీ చేసుకొని మీ వీడియోకి మీరు అక్కడ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఈ విధంగా మన వీడియోకి సంబంధించి ఇక్కడ మనం ఒక కీవర్డ్ ఇక్కడ మనం ఇవ్వగానే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరే టైటిల్ ఇస్తున్నాను చూడండి. నేను ఇక్కడ హౌ టు మేక్ ఫిష్ కర్రీ. ఓకే, నేను ఇక్కడ హౌ టు మేక్ ఫిష్ కర్రీ అని ఇచ్చేసిన కదా, ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ మీరు కింద సర్చ్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ నేను ఇక్కడ హౌ టు మేక్ ఫిష్ కర్రీ అని ఇచ్చేసిన కదా, ఇచ్చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ దానికి సంబంధించి
ఓకేనా. ఆ టైటిల్కి సంబంధించి ఆ కీవర్డ్కు సంబంధించి మళ్ళీ ఇక్కడ మనం డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ ఈ విధంగా అయితే టిక్ చేసుకోండి. ఏది బాగుంది అన్నది ఇక్కడ మీరు చూసుకోండి, టిక్ చేసుకోండి. అంటే కొన్ని ఇక్కడ మనకు కన్నడ, మలయాళం, హిందీ అని చూపిస్తుంది. ఇవన్నీ కాకుండా ఓన్లీ మన తెలుగు చూసుకోండి. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ మొత్తం కూడా ఇవన్నీ చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ మీరు ఏ కీవర్డ్ అయితే బాగుంది మీకు అన్నది ఇక్కడ కీవర్డ్స్ అనేది ఫస్ట్ మీరు ఇక్కడ ఇలా టిక్ చేసుకోండి. ప్రతి ఒక్క కీవర్డ్ ఇక్కడ మీరు ఈ విధంగా అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు కింద కాపీ చేసుకోండి. మీరు అక్కడ వైటీ స్టూడియోలో మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ లో పేస్ట్ అది చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ చేసుకొని ఇక్కడ మీరు కాపీ అయితే చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇవన్నీ కూడా కాపీ చేసుకుంటున్నా. ఓకేనా, ఇవన్నీ కూడా నేను ఇక్కడ టిక్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ నేను ఇవన్నీ కూడా టిక్ చేసుకొని ఇక్కడ నేను కాపీ అయితే చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం కూడా మళ్ళీ ఇక్కడ మీరు కాపీ అనేది చేసుకొని ఆ టోటల్ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు మీ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు మళ్ళీ పైన ఇక్కడ మనకు పెన్సిల్ సింబల్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఈ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు కింద ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది డిస్క్రిప్షన్ అనేది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు కొంచెం ఇలా కిందికి అయితే వచ్చేయండి. ఇలా మీరు కిందికి వచ్చేసి ఇక్కడ మీరు అక్కడ కాపీ చేసుకునేది మీరు ఇక్కడ ఫస్ట్ పేస్ట్ అయితే వేసుకోండి. ఈ విధంగా ఇక్కడ మనకు మొత్తం కూడా ఒకేసారి పేస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది సింపుల్ ట్రిక్ అనమాట. అంటే మనం ఇక్కడ మొత్తం కూడా రైటింగ్ అనేది చేస్తే మనకు చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా మీరు అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మన వీడియోస్కి ఎక్కువ యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఓకే, ఇక్కడ మన వీడియోకి ఇక్కడ మనం డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం డిస్క్రిప్షన్ లో మన వీడియో లింక్స్ కూడా ఇక్కడ మనం ఇవ్వచ్చు అనమాట. నార్మల్గా ఇక్కడ మన డిస్క్రిప్షన్ లో మన వీడియో లింక్స్ అనేది ఎలా ఇవ్వాలంటే మీరు మళ్ళీ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసి మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేసి మీరు ఇక్కడ ఫస్ట్ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి మీరు ఇక్కడ కింద యూ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి యువర్ వీడియోస్ అని కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ యువర్ వీడియోస్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం యువర్ వీడియోస్ మీద క్లిక్ చేసుకుంటే మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ ఫస్ట్ చూసుకోండి. మీరు ఇక్కడ ఫస్ట్ ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీరు ఇక్కడ ఏ వీడియో లింక్ అనేది ఇస్తున్నారో హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అని ఉంది. నేను ఇక్కడ ఈ వీడియో అనేది కాపీ చేసి ఇక్కడ నా వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను అక్కడ పేస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను చూసుకుంటే ఈ వీడియో కింద రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ లో ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంటాయి. ఓకేనా, మీరు ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ షేర్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది కింద ఇక్కడ మనకి కాపీ లింక్ అని, మీరు ఇక్కడ కాపీ లింక్ మీద క్లిక్ చేసుకోండి. మొత్తం కూడా మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు పైన పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ మళ్ళీ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇలా కిందికి రండి. ఇలా కిందికి వచ్చేసి మీరు ఇక్కడ వీడియో లింక్ అనేది ఇప్పుడు అక్కడ మీరు కాపీ చేస్తున్న లింక్ అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేయండి ఈ విధంగా. ఓకేనా, పేస్ట్ చేసి మీరు ఇక్కడ ఎందుకంటే ఈ వీడియో లింక్ అనేది దేనికి సంబంధించిందో దీనికి మళ్ళీ ఇక్కడ మనం ఒక టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పైన క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఈ వీడియో అనేది దేనికి సంబంధించింది మళ్ళీ ఈ వీడియో లింక్ అన్నది హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఇక్కడ వీడియో అనేది చేసిన కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఆ లింక్ పైన ఇక్కడ మనం టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఆ వీడియో పైన ఇక్కడ నేను టైటిల్ అనేది ఇస్తున్నాను. నేను ఇక్కడ హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ వీడియో లింక్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఆ వీడియోలో చెప్పేసిన కాబట్టి దానికి సంబంధించిన టైటిల్ అనేది ఇక్కడ నేను ఆ లింక్ పైన ఇవ్వాలన్నమాట. ఓకే, నేను ఇక్కడ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు 2024. ఓకేనా, ఇక్కడ మీరు ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మన డిస్క్రిప్షన్లో ఇక్కడ మన వీడియో లింక్స్ కావచ్చు, లేదంటే మన సోషల్ మీడియా లింక్స్ కావచ్చు, ఇక్కడ మన టెలిగ్రామ్ లింక్ కానీ, ఫేస్బుక్ ఐడి కానీ, నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇస్తే మాత్రం ఇచ్చేయండి, ఇవ్వకుండా నో ప్రాబ్లం, కానీ ఇస్తే మాత్రం బెటర్. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ఇక్కడ ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇక్కడ మనకి మోర్ ఆప్షన్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి ట్యాక్స్ అని. ఓకేనా, మీరు ఇక్కడ ట్యాక్స్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ వీడియోకి ట్యాక్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు ఇక్కడ మీ వీడియో అనేది దేనికి సంబంధించిందో, ఏ కంటెంట్ కు సంబంధించిందో ఆ కంటెంట్ కు సంబంధించిన ట్యాక్స్ మాత్రం మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైటిల్ అనేది ఇక్కడ నేను ఇప్పుడు పేస్ట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మీరు కూడా ట్యాక్స్ లో ఇక్కడ మీరు టైటిల్ అనేది స్టార్టింగ్ లో అయితే ఇవ్వండి. ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఈ టైటిల్ అనేది ఇక్కడ మనకి ట్యాగ్ కావాలంటే ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇక్కడ మనకి సింబల్ కనిపిస్తుంటుంది, ఆరో సింబల్ అని. ఓకేనా, మీరు ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇది ట్యాగ్ అనేది అవుతుంది, టైటిల్ అనేది. ఓకేనా, ఈ విధంగా మీరు ఇక్కడ మీ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ మొత్తం కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే మీ కంటెంట్ ఏంది, మీ వీడియోలో మీరు ఏం చెప్పారో దానికి సంబంధించిన టోటల్ ట్యాగ్స్ మొత్తం కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు అంటే మీ ఛానల్ గ్రో అయి ఉంటే మాత్రం మీరు ఇక్కడ మీ సొంతంగా ట్యాక్స్ అనేది ఇచ్చేయండి. ఓకేనా, అంటే మీరు ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉండి మీ ఛానల్ అనేది గ్రో అయ్యింది అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ మీ సొంతంగా ట్యాక్స్ అనేది ఇచ్చేయండి. లేదంటే మీరు కొత్త వాళ్ళండి,
ఓకేనా. మీరు కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి అసలు మీకు ట్యాక్స్ అనేవి ఎలా ఇవ్వాలో మీకు తెలియదు అనుకోండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే దానికోసం కూడా ఇక్కడ మనకు ఎందుకంటే మనకు ట్యాక్స్ కోసం చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకేనా. మీరు అక్కడ నుంచి కూడా మీ వీడియోస్ కి ట్యాక్స్ అనేది మీరు వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన దగ్గర నుంచి మీరు ట్యాక్స్ అనేది వాడుకోండి. తప్పకుండా మీ వీడియోస్ కి యూస్ అయితే రావడం జరుగుతుంది. అది మనకు బెస్ట్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా అక్కడ నుండే తీసుకొని వాడుకుంటాను నా వీడియోస్ కి. కాబట్టి ముందు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఓకేనా, మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఫస్ట్ మీరు ఇక్కడ పైన ఇక్కడ మనకు సేవ్ అని కనిపిస్తుంటుంది. రైట్ సైడ్ లో పైన ఇక్కడ మనకు సేవ్ ఉంది. మీరు ఇక్కడ ఈ సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేసి ఓకేనా, మీరు ఇక్కడ గూగుల్కి వెళ్ళి మీరు ఇక్కడ ర్యాపిడ్ ట్యాక్స్ i1 టైప్ చేస్తే ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఈ వెబ్సైటే వాడతారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నా వీడియోస్కి నేను కూడా ప్రతి వీడియోకి నేను ట్యాక్స్ అనేవి ఇక్కడ నుండి తీసుకొని నా వీడియోస్కి నేను అయితే యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి ఇది మనకు ఒక బెస్ట్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నేను ఇక్కడ క్లిక్ చేసుకున్నా. ఓకేనా. నేను ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు మొత్తం కూడా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నా వీడియోస్కి సంబంధించి ప్రతి ఒక్క కీవర్డ్ కూడా నేను ఇక్కడ ఇచ్చేసి నేను ట్యాక్స్ అనేవి నేను ఇక్కడ నుండి చేసుకుంటాను. ఓకేనా. మన వీడియో అనేది దేనికి సంబంధించిందో దానికి సంబంధించి ఇక్కడ మనం ఒక కీవర్డ్ ఇవ్వాలి. ఓకేనా. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఆ కీవర్డ్ అన్నా లేదంటే మీ ఛానల్ టైటిల్ అన్నా ఇక్కడ కీవర్డ్ అన్నా మీరు మీ వీడియో టైటిల్ అన్నా ఇక్కడ మీరు ఏదన్నా ఒకటి ఇచ్చేయండి. ఓకేనా. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆ వీడియో టైటిల్ అనేది ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. ఇందాక మనం అక్కడ అదే టైటిల్ అనేది ఇక్కడ నేను సింపుల్ గా పేస్ట్ అది చేసుకొని మళ్ళీ ఇక్కడ మన కింద ఓకేనా, నేను ఇక్కడ కింద సర్చ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే ఓకేనా, ఎందుకంటే మనం అక్కడ ఇప్పుడు టైటిల్ అనేది ఇచ్చినాం కాబట్టి దానికి సంబంధించి ఆ టైటిల్ కి సంబంధించి ఇక్కడ మనకు మొత్తం కూడా ట్యాక్స్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. ఓకేనా. కాబట్టి మీరు కూడా మీ వీడియో కంటెంట్ ఏందో ఫస్ట్ మీరు అక్కడ తెలుసుకొని మీ వీడియోస్ కి సంబంధించి ఇక్కడ మీరు ఒక కీవర్డ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వగానే ఇచ్చేసి మీరు ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసుకోగానే ఆ టైటిల్ కి సంబంధించి ఆ కీవర్డ్ కు సంబంధించి ట్యాక్స్ అనేది మొత్తం కూడా ఇక్కడ మనకు కింద రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇవన్నీ ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి. ఓకేనా. ట్యాక్స్ అనేది మొత్తం కూడా మీరు ఇక్కడ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా మీరు కిందికి అయితే వచ్చేయండి. ఇలా ఓకేనా. ఇలా కిందికి వస్తే ఇక్కడ మీకు కాపీ ట్యాక్స్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. మీరు ఇక్కడ ఇప్పుడు కాపీ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు వీటిని ఎక్కడ నుండి ఇవ్వాలి. ఓకేనా. ఫస్ట్ మీరు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అన్నది ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మీరు క్రోమ్ బ్రౌజర్ అన్నది ఓపెన్ చేసి అక్కడ మీరు మీ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మీరు క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఇక్కడ మనకు మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మనకు నాకైతే ఈ విధంగా అయితే వస్తుంది. మీకు కూడా ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇందాక మనం అక్కడ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాం కదా ఒక వీడియో అనేది, ఆ వీడియో అనేది ఇక్కడ మనకు టాప్ లో అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. మీరు ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. ఓకేనా. స్టార్టింగ్ లో ఇక్కడ మనకి టైటిల్ కనిపిస్తుంటది. నెక్స్ట్ ఆ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఓకేనా. అదే విధంగా చూసుకుంటే ఇలా మీరు కొంచెం కిందికి వెళ్ళండి. ఇలా మీరు కిందికి వెళ్తే ఇక్కడ మీకు షో మోర్ అని కనిపిస్తుంటుంది కింద. మీరు ఇక్కడ షో మోర్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. క్లిక్ చేసుకొని ఇలా మళ్ళీ మీరు ఇలా కిందికి వెళ్ళండి. ఇలా కిందికి వెళ్తే ఇందాక మనం అక్కడ చూసుకుంటే అక్కడ మనం ఒక టైటిల్ అనేది కాపీ చేసి అక్కడ మనకు పేస్ట్ చేసాం కదా ఆ ట్యాక్స్ లో, అదే టైటిల్ అనేది ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది. సింపుల్ గా మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆ ట్యాక్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ పేస్ట్ అనేది చేసుకోండి. ఓకే. చూడండి ఇక్కడ మీరు ట్యాక్స్ అనేది మొత్తం కూడా ఇక్కడ మనకైతే పేస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. మీరు కూడా ఇక్కడ ఈ విధంగా అయితే ట్యాక్స్ అనేది మీరు అక్కడ కాపీ చేసుకొని మీరు ఇక్కడ వైట్ స్టూడియో నుంచి కాకుండా మీరు ఇక్కడ ఆ క్రోమ్ లో మీ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేసి మీరు ఇక్కడ నుంచి మాత్రమే ట్యాక్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ వైట్ యాప్ నుంచి మనం అక్కడ ఆ ట్యాక్స్ అనేది మనం అక్కడ ఇవ్వడం రాదనమాట. అంటే అక్కడ మనకి ట్యాక్స్ అనేది పేస్ట్ అయితే కావన్నమాట. ఆ ట్యాక్స్ అనేది మనం ఇక్కడ నుండి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫైనల్ గా ఇక్కడ మన వీడియోకి ఇక్కడ మనం ట్యాక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఏంటి అంటే ఇలా మీరు కిందికి వస్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఇక్కడ మీకు ఐ కార్డ్స్ అని కనిపిస్తుంది. ఓకేనా. మీరు ఇక్కడ ఫస్ట్ ఐ కార్డ్స్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. మీరు ఇక్కడ ఐ కార్డ్స్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఒక 5 వీడియోస్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఐ కార్డ్స్ అంటే ఏంటి అంటే నార్మల్ గా ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబర్స్ మన వీడియోని క్లిక్ చేస్తే అలా కిందికి వెళ్తుంటే అక్కడ మనకి ఆ వీడియో కింద కొన్ని వీడియోస్ అయితే ఇంకా కనిపిస్తాయి అనమాట. ఓకేనా. అలా వాళ్ళకి రావాలంటే ఆ వీడియో వాళ్ళు క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ అనేవి కింద కనిపిస్తాయి. ఇంకో 5 వీడియోస్ అనేది వాళ్ళకు కనిపిస్తాయి అనమాట. కాబట్టి మన వీడియో కింద ఇంకో 5 వీడియోస్ రావాలంటే ఇక్కడ మనం ఐ కార్డ్స్ అనేది కంపల్సరీ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి స్టార్టింగ్ లో. ఓకేనా. ఓకే. మీరు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఒక 5 ఐ కార్డ్స్ మాత్రం మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ నేను ఐ కార్డ్ మాత్రం ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ ప్లేస్ కార్డ్ ఉంది మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. స్టార్టింగ్ లో క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. మీరు ఇక్కడ మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన వీడియో అనేది మళ్ళీ ఇక్కడ మీరు కార్డ్ లో ఇచ్చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ నేను కార్డు మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ వీడియో అయితే ఇస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మొత్తం కూడా ఒక 5 ఐ కార్డ్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో సేవ్ అని కనిపిస్తుంది. ఓకేనా. మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎండ్ స్క్రీన్ అనమాట. మీరు ఇక్కడ ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి.
ఎండ్ స్క్రీన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం కదా, ఆ వీడియో అనేది లాస్ట్లో అంటే ఇంకొక 5 సెకండ్స్ ముందు అయిపోతుంది అన్న టైంలో ఇక్కడ మనకు ఆ వీడియో మీద ఇంకో 4 వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఆ విధంగా ఇక్కడ మన వీడియోస్ అనేవి మనం ఇక్కడ నుండి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ ఎండ్ స్క్రీన్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 2 వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నా. నేను ఇక్కడ ఫస్ట్ దీని మీద క్లిక్ చేసుకుని నేను ఇక్కడ ఒక 2 వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నా. 2 వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ నాకు యాడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ నేను ఇంకో వీడియో అనేది యాడ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు వీడియో మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు కింద దీని మీద థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకు కొన్ని వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ నేను క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ నాకు మళ్ళీ ఇక్కడ థర్డ్ వీడియో కూడా ఇక్కడ నాకు యాడ్ అయితే అవ్వడం జరిగింది. ఓకేనా, ఎందుకంటే మనకు దీనివల్ల కూడా ఎక్కువ యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయండి. కాబట్టి మీ వీడియోస్కి మీరు ఇక్కడ కంపల్సరీ ఎండ్ స్క్రీన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు ఇచ్చేసి ఇక్కడ మీరు పైన సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మీ వీడియోకి మీరు ఇక్కడ ఇప్పుడు థంబ్నెయిల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ నుండే. ఓకేనా, వీడియోకి ఇక్కడ మనం థంబ్నెయిల్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. అప్లోడ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా, క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఆల్బమ్ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనం చూసుకుంటే మన ఫోన్లో ఉన్న ఇక్కడ మన గ్యాలరీ అనేది ఇక్కడ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటి అంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసిన థంబ్నెయిల్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థంబ్నెయిల్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, థంబ్నెయిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ మీరు మొత్తం కూడా చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీ వీడియోకి ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ టైటిల్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఓకేనా, చూసుకొని ఇవన్నీ కూడా మీరు ఒకసారి రిపీటెడ్గా చూసుకొని ఎందుకంటే ఏమన్నా మిస్టేక్ అనేది వేయిందా ఇక్కడ అంత కరెక్టే ఉందా లేదా అనేది ఇక్కడ మీరు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరు ఇక్కడ పైన ఈ సేవ్ మీద క్లిక్ చేసుకోండి రైట్ సైడ్లో. ఓకే, ముందు మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేయండి. మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి ఫస్ట్ మీరు ఇక్కడ వైట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు ఇక్కడ వైట్ యాప్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు లాస్ట్లో చూసుకుంటే ఇక్కడ మనకు ట్యాక్స్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ ట్యాక్స్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు అక్కడ మనం ఇచ్చిన ట్యాక్స్ మొత్తం కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తున్నాయి. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే ఇలా కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకి ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు కేటగిరీ మీద క్లిక్ చేసుకోండి. అంటే మీ ఛానల్లో మీరు ఎటువంటి వీడియోస్ అది చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించి మీరు ఇక్కడ ఒక కేటగిరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్గా చూసుకుంటే అంటే మీ ఛానల్లో ఏమైనా కుకింగ్ చేస్తుంటే మీరు ఇక్కడ అవుట్ వన్ స్టైల్ అని ఇవ్వండి. లేదంటే మీ ఛానల్లో మీరు ఏమైనా కామెడీ చేస్తుంటే మీరు ఇక్కడ కామెడీ అని ఇచ్చేయండి. ఇలా ఇక్కడ మీ వీడియోకి సంబంధించి మీరు ఇక్కడ కేటగిరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కామెంట్స్ అన్నమాట. ఇప్పుడు నా వీడియోకి వచ్చేసి ఇక్కడ నేను యూట్యూబ్లో ఒక వీడియో అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి దానికి కామెంట్స్ వచ్చేసి నేను ఇక్కడ ఆన్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మన ఛానల్లో వీడియోస్కి ఇక్కడ మనకు లైక్స్ అనేవి కనిపించాలంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వీడియోని ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కదా, ఆ వీడియోకి ఇక్కడ మనకి పబ్లిక్కి లైక్ అనేది కనిపించాలంటే లైక్స్ అనేది కనిపించాలంటే మీరు ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ పబ్లిక్కి మన లైక్స్ అనేవి కనిపించకూడదు అంటే మీరు ఇక్కడ అన్టిక్ అది చేసుకోండి. నేను అది ఇక్కడ రైట్ టిక్ అయితే ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మీరు ఇక్కడ ఇప్పుడు ఒక వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు కదా, ఆ వీడియోని మీరు ఇక్కడ ప్లేలిస్ట్ లో అయితే యాడ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో అనేది ఇక్కడ మీరు ప్లేలిస్ట్ లో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ వీడియోని యాడ్ చేసుకో. నేను ఇక్కడ నా ఛానల్లో నేను ఇక్కడ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయితే చేసుకున్నా కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ నా వీడియోని అయితే ఇక్కడ ప్లేలిస్ట్ లో యాడ్ చేస్తున్నా. ఒకవేళ మీ ఛానల్లో మీరు ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయితే చేసుకోకపోతే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా వీడియో అయితే చేస్తాను. ఓకేనా, ఒక ప్లేలిస్ట్ అనేది ఎలా చేసుకోవాలో మన ఛానల్లో అనేది తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా, నెక్స్ట్ మీరు ఇక్కడ డన్ మీద క్లిక్ చేసుకోండి. డన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇప్పుడు మన వీడియో అనేది ఇక్కడ ప్లేలిస్ట్ లో యాడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఆడియన్స్ అన్నమాట. మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని ఒకవేళ మీ ఛానల్లో మీరు ఏమైనా కిడ్స్ చేస్తుంటే మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోండి. మీ ఛానల్లో మీరు ఏమైనా కిడ్స్ గురించి కాదనుకుంటే మీరు ఇక్కడ నో మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు ఈ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి మానిటైజేషన్ అన్నమాట. ఓకే, మీరు ఇక్కడ ఫస్ట్ మానిటైజేషన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి మానిటైజేషన్ ఆప్షన్ అనేది ఇదైతే అందరికి రాదండి. ఓకేనా, ఎందుకంటే ఈ మానిటైజేషన్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకు రావాలంటే మన ఛానల్ అనేది తప్పకుండా మానిటైజేషన్ అయితే అయి ఉండాలి. ఓకేనా, ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుందో వారికి మాత్రమే ఇక్కడ మనకి మానిటైజేషన్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. లేకపోతే మీ ఛానల్ అనేది ఒకవేళ మానిటైజేషన్ కాకుండా ఇక్కడ మీకు ఆప్షన్ అనేది రాదన్నమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు పబ్లిక్ అని, మెంబర్స్ ఓన్లీ అని, అన్లిస్టెడ్ అని, ప్రైవేట్ అని, షెడ్యూల్ అని కనిపిస్తున్నాయి కదా. ఒకవేళ ఈ వీడియోని మీరు ఇక్కడ యూట్యూబ్ లో ఇప్పుడే అప్లోడ్ చేసుకుంటే
చేసుకుంటా అనుకుంటే మీరు ఇక్కడ పబ్లిక్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఈ వీడియో అనేది యూట్యూబ్ లో డైరెక్ట్ గా ఇప్పుడే పబ్లిక్ అయితే అవుతుంది. ఓకేనా. అలా కాకుండా ఈ వీడియోని మీరు ఇక్కడ షెడ్యూల్ లో పెట్టేసుకుంటా అనుకుంటే మీరు ఇక్కడ మళ్ళీ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ షెడ్యూల్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ టైమింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన వీడియో అనేది రేపు సాయంత్రం 4 గంటలకు ఇక్కడ యూట్యూబ్ లో అప్లోడ్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ అంటే ఇవాళ డేట్ వచ్చేసి 9 కాబట్టి అంటే రేపు 10 కాబట్టి మీరు ఇక్కడ 10 మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు టైమింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రేపు 10వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మన వీడియో యూట్యూబ్ లో పబ్లిక్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ టైమింగ్ వచ్చేసి మీరు ఇక్కడ 4 అని ఇచ్చేయండి. మీరు ఇక్కడ PM మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ మళ్ళీ ఓకే మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అదే వచ్చేసి మీరు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా మీకు ఇక్కడ టైటిల్ కావచ్చు లేదంటే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ గానీ ట్యాగ్స్ గానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు పైన సేవ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మన వీడియో అనేది రేపు సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ లో పబ్లిక్ అయితే అవుతుంది. ఓకేనా. ఈ విధంగా అయితే మీరు వైటీ యాప్ నుంచి అయితే యూట్యూబ్ లో వీడియోస్ అనేవి అప్లోడ్ అయితే చేసుకోండి. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను లేదా వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.